SHOAP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒక్కొక్క దర్శకునిది ఒక్కొక్క శైలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలను మాత్రమే కాకుండా జాతీయ చలనచిత్ర పరిశ్రమలో కె బాలచంద్ర గారిది ప్రత్యేక శైలి. ఆ విషయం మనందరికీ తెలిసినదే. పలు సామాజిక రాజకీయ మధ్యతరగతి నేపథ్యం గల చిత్రాలను తీర్చిదిద్దటంలో కె బాలచంద్ర గారి వారి ఒక ప్రత్యేక ముద్ర. ఈరోజు కె బాలచంద్ర గారి చలనచిత్ర విశేషాలను మనకు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. నమస్కారం అమరాచారి గారు. నమస్తే అండి సార్, ముందుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె బాలచంద్ర గారి చిత్ర విశేషాలను తెలియజేయడానికి వచ్చినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా టోటల్గా మన భారత చలనచిత్ర పరిశ్రమ మీద కె బాలచంద్ర గారి చిత్రాల ప్రభావం ఏ మేరకు ఉంది సార్? దాదాబాయి ఫాల్కే అవార్డు గ్రహీత కైలాసం బాలచందర్ వెరసి కె బాలచందర్ మనందరికీ సుపరిచితులు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాలలో కథ, మాటలు, స్క్రీన్ ప్లే నిర్మాత, దర్శకునిగా ఎన్నో సామాజిక అంశాలను మేళవింపజేసి మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల నేపథ్యాలలో వారి యొక్క జీవన ప్రమాణాలను, ఆ జీవన భృతిలో ఎదుర్కొనేటటువంటి అవరోధాలను, కష్ట సుఖాలను, ఆటుపోట్లను సామాజిక ఇతివృత్తంగా ఎంచుకొని చిత్ర కథే నిర్మించే చిత్రానికి హీరోగా మలచినటువంటి పాత్రల తీరుతెన్నులు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిందనేది వాస్తవం. ఎందుకంటే మన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో చెప్పుకునేటటువంటి 1950 నుంచి 70 వరకు స్వర్ణయుగం మసగబారుతూ వచ్చింది. ఇది వాస్తవం. ఈ మసగబారుతూ వచ్చింది అని ఎందుకు అంటున్నామంటే 1970 నుంచి 80 మధ్య భాగంలో, అంటే ఈ 10 సంవత్సరాలలో మనం హిందీ చిత్రంలో కమర్షియల్గా హిట్ అయినటువంటి చిత్రాలను ఎరువుగా తీసుకొని నందమూరి తారక రామారావు గారు, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు సైతం ఆ కథా అంశాల మీదనే ఆధారపడి నటించినటువంటి చిత్రాల ఒరవడిలో కొట్టుకుపోతున్నటువంటి, కుంటి నడక నడుస్తున్నటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నడకలు, కొత్త నడకలు నేర్పినటువంటి గొప్ప సామాజిక శాస్త్రవేత్త, అగ్రనటులు కె బాలచంద్ర గారని ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకోదగ్గ చిత్రాలు కోకొల్లలుగా వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సామాజిక ఇతివృత్తం కలిగినటువంటి దర్శకులలో సత్యజిత్ రే, మృణాల్ సేన్, బిమల్ రాయ్, తపన్ సిన్హా లాంటి గొప్ప దర్శకుల జాబితాలో చేర్చదగ్గ దర్శకులు కె బాలచంద్ర గారు. ఎందుకు, ఏమిటి ఆ ప్రభావం మన మీద ఎలా పడిందనే దాని మీద వారికి ముందుగా 2-3 దర్శకుల యొక్క పేర్లు చెప్పదలుచుకున్నాను. అందులో ప్రప్రథంగా ఏ భీమ్ సింగ్ దర్శకత్వం వహించినటువంటి చిత్రాలు మన తెలుగులో రక్త సంబంధం, కలసి ఉంటే కలర సుఖం, తోడు నీడ, మూగ మనుషులు, మరపురాని కథ లాంటి చిత్రాలు ఎన్నో మనం నిర్మించడం జరిగింది. అంతేకాదు 19
65, 70లో కూడా బాలచంద్ర గారు నీర్కుమిళి అనేటటువంటి మొట్టమొదటి దర్శకత్వం వహించిన చిత్రం. ఆ చిత్రం మన తెలుగులో మహానటి సావిత్రి దర్శకత్వం వహించినటువంటి రెండవ చిత్రం చిరంజీవి. ఆ చిరంజీవి చిత్రంలో కథానాయకుడు చలం. ఒక మాటలో చెప్పాలంటే కె బాలచంద్ర గారు తమిళంలో నిర్మించినటువంటి చిత్రాలన్నింటినీ మన తెలుగులో పునర్నిర్మించుకున్నప్పుడు అన్ని చిత్రాల్లో కూడా చలం గారే ఆ చిత్రానికి హీరో. ఏమిటి ఆ చిత్రాలు అంటే, నీర్కుమిళి చిరంజీవి చిత్రం తర్వాత సర్వార్ సుందరం నగేష్ అతని హీరో. ఆ చిత్రం తెలుగులో డబ్ చేస్తే 100 డేస్ ఆడినటువంటి చిత్రం. 3 తమిళంలో భామా విజయం, దాన్ని ఎస్వి రంగారావు గారు చలంతో కలిసి భలే కోడళ్ళు అనే చిత్రాన్ని నిర్మించారు. తర్వాత ఎదిల్ నీచల్ తమిళ చిత్రంలో మన తెలుగులో సంబరాల రాంబాబు చిత్రంగా రమణ చిత్ర పేరిట చలంగా నిర్మించడం జరిగింది. పూవా తలైవి చిత్రాన్ని మన తెలుగులో బొమ్మ బొరుస అనేటువంటి చిత్రం అఖండ విజయం సాధించినటువంటి చిత్రం అది. అందులో ఎస్ వరలక్ష్మి చలం గారి మధ్యన ఉన్నటువంటి మాటల తోటాలు ఆ చిత్రానికి ఎంతగానో ఘన విజయాన్ని సాధించి పెట్టిన చిత్రాలు. తర్వాత అరంగేటం, అది జీవితరంగంగా మన తెలుగులో మహానటి సావిత్రి గుమ్మడి గారు నటించడం జరిగింది. అపూర్వ రాంగాంగాళ్ళు తూర్పు పడమరగా మన ప్రముఖ దర్శకరత్న దాసనారాయణరావు గారు తూర్పు పడమర చిత్రంగా నిర్మించడం జరిగింది. ఇది ఒక అధ్యాయం. ఈ యొక్క చిత్రాలను మనం పరిశీలిస్తే 1970-80లో హీరోయిజం మీదనే స్టెప్పులు, డ్యాన్సులు, ఫైటింగ్స్, హిందీ యొక్క చిత్రాల ప్రభావంతో కొట్టుకుపోతున్నటువంటి టైంలో కేవలం కథాంశంలో సామాజిక ఇతివృత్తంలో హీరో ఒక ఇంటిలో కూలివాడుగా, ఒక ఇంటిలో సప్లై చేసేవాడుగా, ఒక ఉదాహరణకు మనం సత్యకాల సత్య చిత్రం తీసుకుంటే అందులో చలం గారి పాత్ర నేరుగా కె బాలచంద్ర గారు దర్శకత్వం వహించిన పాట. అందులో చలం పిబి శ్రీనివాస్ గారి పాట వింటే హృదయానికి హత్తుకునేటటువంటి పాత్ర అది. ఆ విధంగా హీరోయిజంలో కొట్టుకుపోతున్నటువంటి నెట్టుకోబడుతున్నటువంటి సమయంలో మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి చిత్రాలు కె బాలచంద్ర గారు మనకి అందించి కొత్త రూపురేఖలను దిద్ది పడిపోతున్నటువంటి కథలకు కొత్త రూపాన్ని అద్ది నిలబెట్టినటువంటి ఖ్యాతి గడించినటువంటి కె బాలచంద్ర గారు ఎంతైనా అభినందనీయులుగా నేను భావిస్తున్నాను. వెరీ నైస్ సార్. కథనే హీరోగా భావించి కొత్త కథలకు రూపం వచ్చిన బాలచంద్ర గారు విశేషాలు చక్కగా చెప్పారు సార్. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి గారులతో కె బాలచంద్ర గారు దర్శకత్వం వహించి తీసిన చిత్రాలు, వాటి విశిష్టతల గురించి తెలియజేయగలరు సార్? ఒక మాటలో చెప్పాలంటే కె బాలచంద్ర గారు యొక్క దర్శకత్వం ఒక సంస్థ. ఆ సంస్థలో ఎంతోమంది సాంకేతిక నిపుణులు, సంగీత దర్శకులు, వివిధ రంగాలలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన వారందరినీ కూడా చేర్చుకున్న వాళ్ళల్లో ప్రముఖ కెమెరామెన్ బేస్ లోకనాథ్ గారు. అదేవిధంగా వారి చిత్రాలన్నింటికి కూడా పాటల రచయితగా మన ఆచార్య ఆత్రేయ గారిని తీసుకోవటం, తమిళంలో కన్నదాసన్ గారిని చేత పాటలు రాయించడం కూడా జరిగింది. మరి కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి అగ్ర నటుల్ని మన భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది. అందున కమల్ హాసన్ గారు నటించినటువంటి మరో చరిత్ర ఒక
కొత్త ఉత్తేజాన్ని, కొత్త ఊతాన్ని ఇచ్చినటువంటి చిత్రంగా భావించవచ్చు. ఒకే థియేటర్లో సంవత్సరం పైబడి ఆడినటువంటి చిత్రం, చాలా కేంద్రాల్లోనే నడిచినటువంటి చిత్రం. అది ప్రేమకు సరికొత్త భాష్యాన్ని నేర్పినటువంటి చిత్రం. అందులో ఆచార్య ఆత్రేయ గారి యొక్క పాటలు, ఎంఎస్ విశ్వనాథన్ గారి యొక్క సంగీతం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి చిత్రం. తర్వాత గుప్పెడ మనసు, అంతులేని కథ, గుప్పెడ మనసు, ఇది కథ కాదు, ఈ చిత్రాలు కోకిలమ్మ, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఇలాంటి చిత్రాలలో స్త్రీ యొక్క ప్రధాన పాత్రే కనబడుతుంది. ఇందులో హీరో హీరోయిన్ మొత్తం కూడా స్త్రీ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అంతులేని కథలో జయప్రద నటన, ఇది కథ కాదులో జయసుధ నటన, కోకిలమ్మలో సరిత నటన, ఇవి మనకి ప్రముఖంగా కనపడుతూ ఉంటాయి. కోకిలమ్మ చిత్రంలో ప్రత్యేకించి మనం ఆ మలిచినటువంటి తీరు, ఆ చిత్రంలో కె బాలచంద్ర గారి యొక్క దర్శకత్వ నైపుణ్యం మనకు కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఆ విధంగా కమల్ హాసన్, రజనీకాంత్, నారాయణరావు గారు, చిరంజీవి గారికి ప్రథమార్థంలో నటుడిగా అప్పుడప్పుడే పైకొస్తున్నటువంటి సమయంలో 47 రోజులు చిత్రం జయప్రద గారితోనూ, తరువాత ఇది కథ కాదులో విలన్గాను నటింపజేసి వారికి కూడా ఎంతగానో చేయటం జరిగింది. అందున చిరంజీవి గారు ఆ కృతజ్ఞతాభావంతో వారి తమ్ముడు నాగబాబు గారు నిర్మించినటువంటి రుద్రవీణ చిత్రానికి కూడా వారి చేత దర్శకత్వం చేయించడం కూడా జరిగింది. వెరీ గుడ్ సార్. నేను సినిమాలు చూడటం మొదలుపెట్టినప్పుడు రుద్రవీణ సినిమా నాకు ఇంకా బాగా గుర్తుంది సార్. మరో చరిత్ర కూడా చాలాసార్లు చూడటం జరిగింది సార్. మీరు చెప్పారు సార్, స్త్రీ ప్రాధాన్యత గల చిత్రాలు బాపు గారు ఒకవైపు, బాలచంద్ర గారు ఒకవైపు తీయటంలో వాళ్ళు సిద్ధహస్తులు సార్. ఇప్పుడు మనం స్త్రీ ప్రాధాన్యత గల చిత్రాలు కొన్ని మీరు చెప్పారు సార్. సరిత గారు ముఖ్యంగా మంచి వైవిధ్యం గల నటన ప్రదర్శించే వారిలో సరిత గారు ఒకరు సార్. బాలచంద్ర గారి దర్శకత్వంలో సరిత గారు నటించిన చిత్ర విశేషాలు తెలియజేయగలరు సార్? చాలా సంతోషం అండి. నటి సరిత గారి గురించి చెప్పడానికి జాతీయ అవార్డులు ఎక్కువ తెచ్చుకున్నటువంటి హిందీ చలనచిత్ర పరిశ్రమలో మృణాల్ సేన్ దర్శకత్వంలో నటించినటువంటి స్మితా పాటిల్ ఒక సరిత, ఒక షబనా అజ్మీ ఒక సరిత, ఒక గోరంత దీపంలో, జీవన జ్యోతి చిత్రంలో, కృష్ణవేణి చిత్రంలో నటించినటువంటి వాణిశ్రీ ఒక సరిత. సరితకు సరి తోగల పాత్రలను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రంలో ఏమో కానీ ఈ భాషల్లో ఏ నటి కూడా నటించలేదనేటటువంటి విషయాన్ని మీకు సుస్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక కోకిలమ్మ చిత్రం తీసుకుంటే ఆ కోకిలమ్మ చిత్రంలో పుట్టు చెవుడు కలిగినటువంటి, ఇళ్లల్లో పాచి పని చేసేటటువంటి పాత్ర. హీరో అనబడేటటువంటి యువకుడు ఒక రజక కులానికి సంబంధించినటువంటి కుర్రాడు, ఇంటింటికి ఇస్త్రీ చేసేటువంటి నేపథ్యం. అతను గాయకుడు అవటం వలన ఆ గాయకుడిని పైకి తీసుకురావటంలో తనకు తెలియనటువంటి ప్రేమ మొలకెత్తేటటువంటి నేపథ్యంలో అతన్ని ఎంతగానో ఆదరించి చేస్తే అతను ఆమె యొక్క మనోభావాలను నెట్టివేసి ఉన్నతమైన స్థితిలో గొప్పింటి అమ్మాయి వల్ల పడిపోతాడు. ఇది తెలుసుకున్న తర్వాత ఆమె చనిపోవడానికి ప్రయత్నిస్తూ వెళుతూ ఉండగా ఒక స్త్రీ చేతికి ఒక అర్ధ చేయి భాగం ఉంటుంది, సంఖలో
బిడ్డ ఉంటాడు, వాల్ పోస్టర్లు అతికిస్తూ ఉంటుంది గోడ మీద. ఆ సన్నివేశం చూసి ఒక్కసారిగా ఆ చంకలో బిడ్డను తను ఎత్తుకొని వాల్ పోస్టర్లు కట్టను నిత్యాన్ని తను పట్టుకొని ఆ కుంటి చేత్తో ఉన్నటువంటి ఆమెను నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా సినిమా అయిపోతుంది. అంటే మనం ఏదో పోతుంది, ఏదో కోల్పోయాము, ఇక మనం బ్రతకడం కష్ట సాధ్యంగా ఉంది, ఈ బ్రతుకెందుకు అనే నిరాశ నిస్పృహలతో కొట్టుకు మిట్టాడుతున్నటువంటి సమయంలో మనకన్నా దిగువ దారిద్ర్య రేఖలో ఉన్నటువంటి జీవితాలను చూచి తాను వారికి ఆపన్నహస్తం అందించి నడిపించే తీరు కె. బాలచంద్ర గారి యొక్క దర్శకత్వంలో ఆ కథలో ఎంతో గొప్ప సందేశాన్ని ఈ భారతదేశానికే కాదు ఈ ప్రపంచానికి అందించినటువంటి దర్శకులు కె. బాలచంద్ర గారు. ప్రత్యేకించి చివరిసారిగా మీకు మరొక చిత్రం గురించి చెప్పుకోవాలి. తమిళంలో అచ్చమలై అచ్చమలై చిత్రం చూశాను. ఆ చిత్రంలో ఆమె ఒక ఫ్యాక్టరీలో కార్మికురాలు, ఒక మంచి స్వతంత్ర భావాలు కలిగినటువంటి కుర్రవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఒక రాజకీయ పార్టీ వారు అతని యొక్క నిస్వార్థమైనటువంటి శ్యామను గమనించి ఆ వ్యక్తి తన పార్టీలో ఉంటే ఆ పార్టీ యొక్క అభ్యున్నతికి పాటుపడతాడని చెప్పి అతనికి మంత్రి పదవి ఆశపెట్టి అతన్ని పార్టీలో చేర్చుకుంటారు. పార్టీలో చేర్చుకున్న తర్వాత అతనిలో విపరీతమైనటువంటి ధనాపేక్ష కలుగుతుంది. సరితని అంటే భార్యని నిర్లక్ష్యం వహిస్తాడు. ఈయన గర్భిణితో ఉండగా పుట్టింటికి వెళుతుంది డెలివరీ కోసం. ఈలోగా ఇతను మరొక పార్టీలో ఉన్నటువంటి పార్టీ నుంచి మారి ఇంకొక పార్టీలోకి వెళతాడు. తన భార్య స్థానంలో ఇంకొక స్త్రీని తీసుకొచ్చి భార్యగా పెట్టుకుంటాడు. అంటే పార్టీలో మార్చేశాడు, భార్యల్ని మార్చేశాడు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు భార్యకి ఇవ్వాల్సినటువంటి దాన్ని గాలికి వదిలేసి క్షీణించినటువంటి మరుగుజ్జు మనస్తత్వంతో బ్రతుకుతున్నటువంటి ఆ రాజకీయ నాయకుడిని చూచి, అంటే తన భర్తను చూచి సరిత వెళ్ళి ప్రాధేయపడి అడుగుతుంది, నీవు భార్యగా నేను స్వీకరిస్తాను అంటాడు. ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క స్టాచ్యూ ఇనాగరేషన్ జరుగుతుంది. అందరూ విపరీతమైనటువంటి జనసందోహం. ఆ జనసందోహంలో భార్య సరిత పెద్ద గార్లెండ్ పూలదండ తీసుకొని సంతోషంగా వెళ్ళి భర్తకి గార్లెండ్ మెడలో వేస్తుంది. అది వేసినప్పుడు ఆ చేతులు సులువుగా తీసుకుంటూ వచ్చి ఆ దండలో దాచిపెట్టినటువంటి కత్తిని తీసి ఒక్కసారిగా భర్తని హత్య చేస్తుంది. అంటే పార్టీలు మారిన రాజకీయ నాయకుడు, భార్యలను మార్చిన రాజకీయ నాయకుడు ఈ దేశానికి, ఈ యొక్క దేశ అభ్యున్నతికి ఒక గొడ్డలి పెట్టు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉండటానికి వీల్లేదని చెప్పి తన భర్తను చంపేసుకుంటుంది. ఇది 1984లో కె. బాలచంద్ర గారు తీసినటువంటి చిత్రం అచ్చమలై అచ్చమలై. అంటే 40 సంవత్సరాలకు ముందుగా భవిష్యత్తులో జరగబోయేటటువంటి దాన్ని అంచనా వేసినటువంటి గొప్ప దర్శకుడు కె. బాలచంద్ర గారు. మరి ఇది సినిమా కథ నిజంగా జరిగిందని మీకు కానీ మరొకరికి కానీ అనుమానం రావచ్చు. నిజంగా జరిగింది. నీరార్య సుభాష్ చంద్రబోస్ యొక్క మహిళా సైన్యంలో ఒక సైన్యంలో చేరి అచంచలైనటువంటి భక్తి విశ్వాసాలతో సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి పనిచేసినటువంటి నేపథ్యం. అయితే ఆమె నీరార్య భర్త ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వటం, బ్రిటిష్ వారి యొక్క సూచనల మేరకు సుభాష్ చంద్రబోస్ గారిని అరెస్ట్ చేయటమా కాల్చి చంపేయటమా అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని తెలుసుకొని తన భర్తని నీరార్య చంపేస్తుంది, హత్య చేస్తుంది. దేశం యొక్క స్వాతంత్రము, దేశం యొక్క సమగ్రత కోసం తన భర్తని హత్య చేస్తుంది. అప్పుడు నీరార్యను
జైలు ఆవరణలో పెట్టి హింసించి ఇంటరాగేషన్ చేసి సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడని చెప్పమంటే నా గుండెలో ఉన్నాడని చెప్పి ఆ రొమ్ము భాగాన్ని చూపిస్తే ఆ రొమ్మును ఆ యొక్క జైలు అధికారులు కట్ చేస్తే ఆ యొక్క రక్తం చిమ్ముతుంది. అంటే ఒక స్త్రీ తల్లిగా ఆవిర్భవించి తన బిడ్డకు చనురొమ్ము పాలనివ్వాల్సినటువంటి స్థానముల నుండి ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసం, దేశం యొక్క అభ్యున్నతి కోసం రొమ్ము నుండి రక్తం చిందించినటువంటి నీరార్యను మనం ఎంతవరకు ఈ యొక్క భారతదేశంలో గొప్పగా చెప్పుకునేటటువంటి నాయకులు, ఎంతోమంది మారినటువంటి ప్రధానమంత్రులు, ఎంతోమంది మారినటువంటి ముఖ్యమంత్రులు, గొప్పగా ఫోటోలు పెట్టుకుని పూలదండలు వేసుకొని మేము జాతీయ నాయకులం అనుకునేటటువంటి నాయకులు ఎంతవరకు ఈ నీరార్యను గమనించామో ఒక్కసారిగా ప్రతి భారతీయుడు గుండెల మీద వేసుకొని తెలియపరచవలసినటువంటి విషయం. అందున ఈ అచమలే చిత్రానికి నీరార్య యొక్క జీవితానికి కె బాలచంద్ర గారి యొక్క సినీ ప్రస్థానానికి ముడిపడినటువంటి అంశం కాబట్టి మీ యొక్క ప్రేక్షకులకు తెలియపరచుకుంటున్నాను. మరొకసారి సరిత, ఆ మహానటి సరితకి దాదాబాయి ఫాల్కే అవార్డు భారత ప్రభుత్వం ఇవ్వాలని, నీరార్యను ప్రతి భారతీయుడు గుండెల్లో పెట్టుకొని ఆమెను సంస్కరించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్తే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె బాలచంద్ర గారి చిత్ర విశేషాలను అచ్చం కళ్ళ ముందు ఉంచినట్టు మా SHO AP TV ప్రేక్షకులకు వివరించినందుకు గాను మీకు ధన్యవాదాలు అమరాచారి గారు. నమస్తే.